హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు సగ్గుబియ్యంతో ఒక కొత్త స్వీట్ని అయితే తయారు చేసుకుందాం. చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఈ స్వీట్ని తినడానికి చాలా ఇష్టపడతారు. కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా బాగుంటుంది. వేడివేడిగా తిన్నా సరే చాలా రుచిగా ఉంటుంది. ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి కడాయిలో పాలు వేసుకుని 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ స్వీట్లోకి చిక్కటి పాలని తీసుకుంటే స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు మరిగేలోగా మిక్సీ జార్ తీసుకుని 2-3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అంతే క్వాంటిటీలో కొబ్బరిని వేసుకోవాలి. ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. స్వీట్కి మంచి ఫ్లేవర్ కోసం 2-3 యాలకుల గింజల్ని తీసుకుని నీళ్లు వేయకుండా మెత్తగా పొడి చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి అరకప్పు పంచదార వేసుకుని పొడి చేసుకుని తీసుకోవాలి. పంచదారను మరీ మెత్తగా కూడా మిక్సీ పట్టుకోవక్కర్లేదు. మీ స్వీట్నెస్కు తగ్గట్టుగా ఇందులో పంచదారని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. గంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని నలగడానికి సరిపడా నీళ్ళని కానీ లేదా పాలని కానీ వేసుకుని మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా కడాయిలో మరిగించుకుంటున్న పాలు కూడా ఇలా మరుగుతున్నాయి కదా, ఇలా ఒక 2 పొంగులు వచ్చే వరకు మరిగితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు కూడా ఈ పాలని మరిగించుకోక్కర్లేదు. ఇందులోకి మిక్సీ పట్టుకున్న కొబ్బరి జీడిపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఛానల్లో సింపుల్గా టేస్టీగా చేసుకునే రకరకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను. ఛానల్లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. 3-4 నిమిషాల పాటు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని ఉడికించుకోవడం వల్ల పాలు ఇలా కొంచెం చిక్కగా అవుతాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని వేసుకోవడం వల్ల ఇవి తొందరగానే ఉడికిపోతాయి. 5 నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చక్కగా ఇలా దగ్గరగా తిక్కిగా అయిపోయింది. చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న చక్కెర పొడిని వేసుకుని అంతా కలిసినట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చక్కెర వేసిన తర్వాత ఉడికించుకుంటే పాలు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ స్వీట్ని వేడివేడిగా తినొచ్చు, లేదా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చల్లగా తిన్నా చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా ఈ స్వీట్ గట్టిగా అవ్వదు, ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి. సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చిన్న చిన్న బాక్సెస్లోకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో నోటికి తీయగా ఐస్ క్రీమ్ లాగా చాలా బాగుంటుంది. ఇక్కడ టూటీ ఫ్రూటీ ముక్కలు వేసి గార్నిషింగ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.